టీడీపీ జనసేన జేఏసీ రెండవ సమావేశం విజయవాడలో జరిగింది. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జేఏసీ సమావేశంలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ఉంటాయని, ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందని చెప్పారు. ఇక టీడీపీ జనసేన జేఏసీ సమావేశంలో కరువు, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఏపీలో కరువు పరిస్థితులపై జేఏసీ సమావేశంలో తీర్మానం చేస్తామంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ వేదికగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే రెండు పార్టీలు ఏ కార్యక్రమమైనా సరే కలిసి ముందుకు వెళ్ళాలని కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రజా పోరాటాలపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశం నిర్వహించిన రెండు పార్టీలు ఇకపై నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశం నిర్వహించాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయి కార్యాచరణ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తారీఖున రెండు పార్టీలకు సంబంధించి ప్రధానంగా మేనిఫెస్టో కమిటీలు కూర్చోబోతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో ఇటు జనసేనకు సంబంధించి 6 నుంచి 7కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలను కూడా ఈ మేనిఫెస్టోలోని పొందుపరిచేందుకు కూడా ఇప్పటికే టీడీపీ సానుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఇది రెండు పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి 3, అట్లాగే జనసేన నుంచి 3 యనమల ఆధ్వర్యంలోని ఈ కమిటీ సమావేశం ఈ నెల 3వ తారీఖు ఉండబోతుంది. అయితే తొలిసారిగా ప్రజా పోరాటాలకు సంబంధించి రోడ్ల పరిస్థితికి సంబంధించి రెండు పార్టీలు ప్రజా పోరాటాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలకు సంబంధించి కూడా కలిసి కూర్చొని మాట్లాడేందుకు ఈరోజు విజయవాడ వేదిక జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి 6, అట్లాగే జనసేన నుంచి మొత్తం 6 ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటు నారా లోకేష్ కూడా పాల్గొనడంతో పలు కీలక అంశాలపై రెండు పార్టీలు చర్చించారు. అయితే ఓవరాల్గా ఈ కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే రామానాయుడు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎటువంటి అంశాలపై ఈరోజు చర్చించింది? గతంలో సమావేశం ఈ సమావేశంలోని ఇంప్రూవ్మెంట్ సమావేశంలో ఏ విధంగా కనబడింది? తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి రెండవ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో చాలా మంచి వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే గతంలో ఉమ్మడి జిల్లాల్లో మరి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రేపు అంటే 14, 15, 16 తారీఖుల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా తెలుగుదేశం జనసేన ఒక ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలనేది ఒకటి నిర్ణయం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీలో మనం ఒక 6 ప్రోగ్రామ్స్ తీసుకుని ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. దాంట్లో జనసేన తరపు నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టడీ చేసి వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం కోసం 13వ తారీఖున మేనిఫెస్టో కమిటీగా అటు 3 కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటిది. అదేవిధంగా ఒక ఇంపార్టెంట్ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్నింటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ప్రతి 10 రోజులకి 15 రోజులకు ఒకసారి ఉమ్మడి కార్యాచరణగా ప్రజల తరఫున పోరాటం చేయాలి. అందులో భాగంగా రేపు 18, 19వ తారీఖుల్లో రోడ్లు కార్యక్రమం. అదేవిధంగా రైతాంగం కూడా చాలా సంక్షోభాలు ఉన్నారు కాబట్టి దాని మీదే మొదటి తీర్మానం కూడా కరువు మీద తీర్మానం చేసి ఆ రైతుకు అండగా పోరాటం చేస్తాము. అది రైతుది మొదటి కార్యక్రమంగా, తర్వాత 18, 19ని ఈ రోడ్ల మీద నిరసన కార్యక్రమం. ఇట్లా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే పరిస్థితి ఓవరాల్గా చూసినట్టయితే రెండు పార్టీలకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్గా పనిచేయాలి. ప్రధానంగా తొలి ప్రజా పోరాటాలకు సంబంధించి రోడ్ల పరిస్థితులకు సంబంధించి నెల 18, 19 తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రజా పోరాటం చేయబోతున్నాయి. అందుకంటే ముందుగా ఈ నెల 13వ తారీఖున తెలుగుదేశం పార్టీ సంబంధించిన 3 సభ్యులు, జనసేనకు సంబంధించిన 3 సభ్యులతోని యనమల రామకృష్ణ ఆధ్వర్యంలోని మేనిఫెస్టో భేటీ జరగబోతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 6 అంశాల మేనిఫెస్టోతోని ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ని చేపడుతున్న నేపథ్యంలో ఇటు జనసేన నుంచి కూడా పలు అంశాలు సూచించిన నేపథ్యంలో ఆ అంశాలను కూడా ఇందులో కలుపుకొని ఏదైతే ఉందో ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా రెండు పార్టీలు కలిసి భవిష్యత్ కార్యక్రమం మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్లేది కూడా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాయి. ఓవరాల్గా విజయవాడ వేదిక జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలోని రెండు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలి అనే దానిపై కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లుగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్ రాజు విజయవాడ నుంచి.